Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. Radio City 91.1 FM. నేను మీ సిద్ధు. వెల్కమ్ టు yet another episode of Radio City Wrong Story. అట్ హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ ఏ వుడ్ని డిఫరెన్షియేట్ చేయకుండా అన్ని వుడ్ల సినిమాల స్టోరీలను తీసుకుని నీకు క్రేజీ ట్విస్ట్లు ఇస్తూ ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుడే నా పని. అట్లా ఈ రోజు మనం మాట్లాడుతున్నది ఒక యోధుడి గురించి, కాకి చొక్కా వేసుకున్న యోధుడి గురించి. ఇక తెరెత్తి స్టోర్లోకి అడుగు పెడితే సత్యానికి నిర్వచనంగా తన మెడికల్ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకుని MBBS కంప్లీట్ చేసుకుని కర్నూలుకి రీలొకేట్ అవుతుంటాడు. వాళ్ళ మదరు ఇంకా చెల్లెలతో పాటు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్కి ఒక మంచి జాబ్ కూడా దొరికింటది. మంచికి మారుపేరైన సత్యకి చెడుకి చిన్న పేరైన ఒక గ్యాంగ్స్టర్ గురించి తెలుస్తుంది. తన కంపెనీ పాయిజనస్ సెలైన్ ని తయారు చేస్తుందని, మెడికల్ మాఫియానంతా నడిపిస్తుందని మొత్తం క్లీన్ రీసెర్చ్ తో అర్థం చేసుకుంటాడు. ఆడు చేసిన పాపానికి పాపం 3 చిన్నపిల్లలు కూడా చనిపోయింటారు. యాజ్ యూజువల్ సినిమాలలో ఏముంటది, మంచిని బయటికి చెప్పే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఒక పక్క ఉన్నప్పుడు చెడుని దాచిపెట్టే చెడ్డ పోలీస్ ఆఫీసర్ కూడా ఇంకో పక్క ఉంటాడు. అట్లాంటి పోలీస్ ఆఫీసరే ఈ గ్యాంగ్స్టర్ చేసే చెడ్డ పనులన్నింటినీ పైసలు తీసుకొని కప్పిపెట్టేస్తుంటాడు. ఇక గురుని ఎట్లన్నా ఊసలు లెక్క పెట్టించాలని చెప్పి సత్య ఒక కంప్లీట్ ఎవిడెన్స్ తోన కేసు అయితే పెడతాడు మనోన్ మీద. ఈ విషయం తెలుసుకున్న గురుగారికి గుండ్రాయంత కోపం వచ్చి కొండారెడ్డి ఫోర్ట్ మధ్యలో జనాలందరికీ కనిపించేటట్ల సత్యాన్ని కొట్టి హ్యాంగ్ చేయించేస్తాడు. ఇంత జరిగిన తర్వాత కూడా సత్య చనిపోడు. ఒక హాస్పిటల్ డీన్ అయిన డాక్టర్ రాబర్ట్ తనని కాపాడి తనని దాచిపెట్టి ట్రీట్మెంట్ ఇప్పించుకుంటా ప్రాణాలు కాపాడేస్తాడు. మరి ఇంత జరిగిన తర్వాత ప్రాణాలు కాపాడుకోకుండా కొండారెడ్డి బుర్జెక్కి సెల్ఫీ తీసుకుంటాడా, ఊరు దాటి పారిపోతాడు. 2 ఏళ్ల తర్వాత సత్య మళ్ళా కర్నూలుకు వస్తాడు. ఈసారి సత్య MBBS కాదు, సత్య ద DSP. ఇక గురుగారి గడప మీద గుణపం పెట్టాలని చెప్పి అదే పని చేస్తాడు. తాను తిరిగి రాగానే తన ప్రాణాలు కాపాడిన రాబర్ట్ ఒక యాక్సిడెంట్ లో చనిపోయిందని తెలుసుకుంటాడు. దీనికి జస్ట్ ఇన్వాల్వ్మెంట్ ప్యూర్ గా గురుదే ఉందని చెప్పి తన సస్పిషన్. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా డాక్టర్ రాబర్ట్ సావుకి ఏం జరిగిందో అని తెలుసుకొని ఇంకే ఆటో ఎక్కి ఆటోప్సీకి అప్లై చేసి పర్మిషన్ తెచ్చుకుంటాడు. ఇక రాబర్ట్ గారి బొంతదో అయితే ఏం తెలిసిందంటే అక్కడున్న బాడీ రాబర్ట్ది కానే కాదని. ఎటకీలకి గురువు గారు గుండె రాయి చేసుకోమని కొన్ని ఫ్యాక్ట్స్ అయితే రివీల్ చేస్తారు. నిన్ను కాపాడిన పాపానికి రాబర్ట్ ని చంపేసినానని చెప్పి, రెహమాన్ అనే అతని దగ్గర దీనికి సంబంధించి ప్రొటెక్ట్ చేయడానికి ఎవిడెన్స్లు ఉన్నాయని చెప్పేసి తనను కూడా చంపేసినాయని రివీల్ చేస్తాడు. నెక్స్ట్ డే గురుగారు ఎలక్షన్స్ కట్ చేస్తే ఈ గ్యాప్ లో DSP సత్య ఫ్లాష్ డ్రైవ్ తీసుకుని వస్తాడు. ఎవిడెన్స్ గా తన అగేన్స్ట్ ఉన్నది, తన ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని బయట పెట్టి జైల్లో వేస్తాడు. ఇంత చేసిన తర్వాత గురుగారు భార్య ఒకుంటదా, రివెంజ్ తీసుకోదు. అయ్యా నా మొగుడిని జైల్లో వేస్తావా అని చెప్పి ఒక స్ట్రింగ్ తో మనం త్రోట్ కట్ చేపించే ప్లాన్ వేపిస్తాడు. కానీ సత్య గర్ల్ ఫ్రెండ్ అయిన విజిల్ ఈ ట్రాప్ లో ఇరుక్కుంటది. ఇక ఇట్లా అయ్యే పని కాదు. మమ్మీతో ఇన్స్పిరేషన్ తీసుకుందామని చెప్పి చక్కగా మమ్మీతో అనుకోయి మమ్మీ ఇచ్చిన పాలు తాగేసి ఎనర్జీ తెచ్చుకొని ఫైనల్ షో డౌన్ రారాబాయ్ చూసుకుందాం, నీ పెతాపమో నా పెతాపమో అని కొండారెడ్డి బుర్జ్ దగ్గరికి పిలుస్తాడు. విక్కీ లైఫ్ లో జరిగిన రియల్ ఆస్పెక్ట్స్ ని హీరోయిక్ గా చూపిస్తా అని చెప్పి తన మాటల్లోనే తను చేసిన తప్పులన్నీ ఒప్పించి దాన్ని వీడియోలాగా తీసి మీడియానంతా పిలిపించి ఒకరోజు వాళ్ళ నాయన హెల్ప్ తోన తన థియేటర్లోనే షో వేసి విక్కీ చేసిన అన్యాయాలన్నీ తన మాటల్లోనే చెప్పించి విక్కీని పోలీసు వాళ్ళతో అరెస్ట్ చేపించి వాని కండ్ల ముందరే సత్యాన్ని పెండ్లి చేసుకుని హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ సెట్ అయిపోతాడు. ఇది మనోడు ఆడిన ఆట, సిద్ధుగాడిచ్చిన రాంగ్ స్టోరీ ట్విస్ట్ ఆట. మళ్ళీ రేపు ఇంకొక క్రేజ్ ఎపిసోడ్ తో నీ ముందుకు వస్తా. అప్పటిదాకా స్టే ట్యూన్డ్. Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid.